ఇక బీరంగూడ పరువు హత్య కేసులో ప్రత్యక్ష సాక్షిని కలిసింది బిగ్ టీవీ. యువతి ఇంటికి వెళ్లి శ్రవణ్ హత్యపై కీలక విషయాలు చెప్పారు. అమ్మాయితో పాటు అబ్బాయి అరుపులు కూడా వినిపించాయని, ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి తాము వెళ్లామన్నారు ప్రత్యక్ష సాక్షి. ఎందుకు కొడుతున్నారని అడగటంతో ఇది ఫ్యామిలీ గొడవ అని చెప్పి పంపేశారని అంటున్నారు. పూర్తి వివరాలని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. బీరంగూడలోని సృజన నగర్లో నిన్న అత్యంత కిరాతకంగా శ్రవణ్ సాయి అనే అతన్ని హతమార్చినటువంటి ఘటన చోటు చేసుకుంది. లోపల నుంచి కేకలు అరుపులు వినిపిస్తున్నాయి అని చెప్తున్నారు. ప్రస్తుతం నిన్న అక్కడ జరిగినటువంటి సంఘటనలో అరుపులు వినిపించి ఒకసారిగా పరుగులు తీసినటువంటి ప్రత్యేక సాక్షి మనతో పాటు ఉన్నాడు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఇక్కడ కొత్త ఇక్కడ వర్క్ చేయడానికి వస్తాం ఇక్కడ అంతే. నేను నా ఇంట్లో రెంట్కుండే ఆమె వాళ్ళు మా చుట్టాలు అవుతారు. వాళ్ళు ఫోన్ చేయగానే మేము వచ్చి రాగానే ఏంటని అడిగితే పైకి వెళ్ళి డోర్ కొడితే డోర్ చాలా చెప్పి వరకు తీయలేదు. ఆ పక్కింటి ఆమె కూడా వచ్చారు, ఆ ఆంటీ గారు. అప్పుడు ఓపెన్ చేశారు. ఓపెన్ చేయగానే ఏమైనా చేస్తామన్నట్టుగా మాట్లాడింది ఆవిడ. అయ్యా ఆవిడ ఆ పిల్ల వాళ్ళ అమ్మనో మరి ఏమైతారో తెలియదు. ఆవిడ వచ్చి మాట్లాడారు. మేము కిందకి వచ్చేసినాం అంతేగా. లోపల ఎవరు ఉన్నారు? అబ్బాయి అరుపులు వినిపించాయా, అమ్మాయి అరుపులు వినిపించాయా? అబ్బాయి మాటలు వినిపించినాయి ఎక్కువ. అబ్బాయి మాటలు ఎక్కువ వినిపించినాయి అంతే. కానీ సౌండ్లు అయితే బాగా వచ్చినాయి. మేము బయట నుంచి చాలా అబ్జర్వ్ చేశాను. నేను మా రిలేటివ్ వాళ్ళ అమ్మాయి కూడా అబ్జర్వ్ చేయగానే అమ్మాయి ఫోన్ చేయగానే వెళ్ళాను నేను. అసలు ఏంటని గొడవ ఏంటని మనకు తెలియదుగా ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. నిన్న కాదు అది జరుగుతుంది. మొన్న ఆఫ్టర్నూన్ మార్నింగ్ ఎప్పుడు వచ్చిండంట 9కి 10 టైంలో వచ్చిండు. నేను 11కి ఆ టైంలో వెళ్ళా ఫోన్ చేస్తున్నప్పుడు. లోపలికి అప్పటికే చాలా కొట్టిరు మనకు తెలియదు. సౌండ్ అయితే గట్టిగా వచ్చింది. చూడలేదు, విన్నాం. నిన్న నేను రాలేదు. ఎప్పుడు తెలిసింది మీకు? నాకు నిన్న న్యూస్ వచ్చింది లోకల్ యాప్లో. దాన్ని స్క్రీన్ షాట్ కొట్టుకుని చూసుకుంటే అప్పుడు నేను వస్తే నిన్న పోలీసు వాళ్ళు కూడా వచ్చారు ఈవినింగ్ 5 టైంలో. అప్పుడు నేను మళ్ళీ వచ్చిన. ఉండేది ఇక్కడే బిల్డింగ్. అక్కడ నుంచి ఇట్లా మా ముంగటి నుంచి రోడ్డు ముంగటి నుంచి వస్తారు. ఒకవేళ మీకు అరుపులు వినిపించినప్పుడు మీరు వాళ్ళు వద్దు అన్నా కూడా లోపలికి వెళ్ళి ఒక ప్రాణాన్ని కాపాడి మనం మాట్లాడలేదండి అసలు వాళ్ళతోటి. నేను మాట్లాడలేదు, వద్దని చెప్పలేదు, ఏం చెప్పలేదు. ఇప్పుడు ఒకటి తప్పు అటువైపు ఉంది ఇటువైపు ఉంది మనకు తెలియదు ఏదనేది. కాకపోతే ఏంటంటే అక్కడ సౌండ్ వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి కనుక్కోవడానికి మాత్రమే వెళ్ళాం అంతే. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం సమాధానం చెప్పారు? మిమ్మల్ని ఏమన్నా బెదిరించారు? బెదిరింపులు అవి ఏం లేదు, బాగానే ఆన్సర్ చేశారు వాళ్ళు కూడా. మా అమ్మాయి ఇట్లా జరిగింది తెలియదేముంది అని చెప్పేసి పక్కింటి ఆమెతో మాట్లాడింది ఆవిడ అంతే. మనతోటి వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఏం చెప్పింది పక్కింటి ఆవిడకి? ఎందుకు కొడుతున్నామని అడిగారు పక్కింటి ఆమె. ఎందుకు కొడుతున్నామంటే ఏం చేస్తాం, చేసే పనులు ఇలాంటివి ఉన్నాయని చెప్పేసి అన్నారు అంతే. ఆన్సర్ ఇంకేం లేదు. ఇంక అందుకే ఇచ్చి పెట్టేసి ఇంకొచ్చేసాను. చిన్నదే కదని ఇంట్లో అమ్మాయిని కొడుతున్నారు ఏమోలే అని అంతే. ఈ రోజులు తెలియదేముంది, అమ్మాయిని కొడుతున్నారంటే ఏదో ఒకటి ఉంటుంది. ఇంకా అమ్మాయి అరుపులు కూడా వినిపించాయా, అబ్బాయివే వినిపించాయా మీకు? ఇంకిద్దరే వినిపిస్తాయి. ఇద్దరే ఉన్నాయి. అమ్మాయిని కూడా కొట్టిరు అనుకుంటా, మరి అబ్బాయిని కూడా కొట్టిరు. ఇంకేం జరిగిందంటే లోపల ఏం జరిగిందని మనకు తెలియదు. కానీ నిన్న అవ్వలే, ఇది మొన్న అయింది. నిన్న కాదు మొన్న. నిన్న విషయం బయటకు వచ్చింది. అది కూడా నేను లోకల్ యాప్లో నేను న్యూస్ చూస్తుంటే అప్పుడు అర్థమైంది. అబ్బాయి బీటెక్, అబ్బాయి గురించి ఎట్లా అయిందా అని నాకు నిన్న అర్థమైంది. చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నా చెప్తున్నారు అందుకే ఎందుకు ఇలా జరిగింది? నేను మళ్ళీ వెళ్ళలేదండి. నేను మళ్ళీ పోలేదు, నేను రాలేదు. నేను ఈవినింగ్ పోలీసు వాళ్ళు వస్తుంటే నేను వచ్చి చూసుకుని వెళ్ళిపోయినా. సంఘటన అయింది అయితే ఇదే అని. ఇంట్లో గొడవే కదా అని చెప్పేసి మేము బయటికి వచ్చేసాము. ఇలా ప్రాణాలు తీసేంత కొడతారని మేము అనుకోలేదు, లేదంటే మేము సేవ్ చేసేవాళ్ళమని చెప్పేసి ప్రత్యక్ష సాక్షి చెప్తున్నాడు. కెమెరామన్ శ్రీనుతో సుజాత. అయ్యా నాకు లేదయ్యా. మీ జర్నలిస్టులు నిజంగా జర్నలిస్టులు మంచిగా పనిచేస్తే నా పిల్లగాడిని ఇట్లా చేసిన శిక్షలు పడాలయ్యా. నా పిల్లగాడిని ఇట్లా చేసిన శిక్షలు పడాలయ్యా. మేము ఏడ్చినట్టు వాళ్ళని ఏడుతారే. నా పిల్లగాడిని చెప్పడానికి వాళ్ళకి చేతులు ఎట్టొచ్చినాయి. ఏదన్నా ఉంటే చెప్పకపోయారా, కాలో చేయకపోయారా సాదుకునే వాళ్ళు. అమ్మా నా పిల్లగాడిని ఇట్లా చేసినారయ్యా. నా అయ్యో మేమెట్ట బతకాలయ్యా, ఇవన్నీ ఎట్ట మర్చిపోయావయ్యా చెప్పయ్యా.
నేను జ్వరం జరిగిందని నేను ఐర్లాండ్ పోయి వచ్చిందమ్మ 3 నెలలు అమ్మ ఎయిర్పోర్ట్ పక్కనట్టు ఏం చెప్పానమ్మా నేను అది తట్టుకున్నా మదనమ్మ వాడి ఏడ్చినమ్మా నేను జ్వరం జరిగిందని నేను ఐర్లాండ్ పోయి వచ్చిందమ్మ 3 నెలలు అమ్మ ఎయిర్పోర్ట్ పక్కనట్టు ఏం చెప్పానమ్మా